అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. అయ్యా, నా వయసు 24 ఏళ్ళు. నేను గతంలో ఎలాంటి నేరాలు చేయలేదు. ఎంతో జీవితం ఉంది. చక్కగా చదువుకున్నా. ఇంకా ఎంతో చదువుకోవాల్సి ఉంది. శిక్ష విషయంలో కాస్తంత దయ చూపండి అంటూ ప్రియుడిని ప్లాన్ ప్రకారం అంతం చేసింది అని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ దోషి న్యాయమూర్తిని వేడుకుంటే, తప్పు చేసిన ఓ యువతిని ఆ న్యాయమూర్తి క్షమిస్తాడా? పడాల్సిన శిక్షను తగ్గించే అవకాశం ఉంటుందా? ఈ ప్రశ్నలకు తావిచ్చింది కేరళలోని ఓ హత్య కేసు. ఇంతకీ ఆ హత్య కేసు ఏమిటి? ఆ యువతి అలా కోరుకోవడం వెనుక నేపథ్యం ఏమిటి? ఈ హత్యోదంతం జరిగి 3 ఏళ్లయింది. ఇదిగో ఇక్కడ మనం చూస్తున్న ఈ యువతి పేరు గ్రీష్మ. సాహిత్యంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న 24 ఏళ్ల యువతి. ఈమెకు కొన్నేళ్ల కిందట షరోన్ రాజ్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరి చదువులు పూర్తయి సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకుందామని వారిద్దరూ నిర్ణయించుకున్నారు. అయితే కొంతకాలం తర్వాత గ్రీష్మ కుటుంబ సభ్యులు ఆమెకు మరో యువకుడితో వివాహం నిర్ణయించారు. తల్లిదండ్రుల మాట కాదనలేకో, లేదంటే మరింత మంచి జీవితం కోరుకుందన్న ఆశతోనో తన ప్రేమకు గుడ్ బై చెప్పాలని గ్రీష్మ డిసైడ్ అయింది. ప్రియుడు షరోన్తో మాటలు షికార్లు ఆపేసింది. అయితే గ్రీష్మ అంటే గుండెల నిండా ప్రేమ పెంచుకున్న షరోన్ మాత్రం ఆమె తనకే సొంతం కావాలని ఆశపడ్డాడు. తనను కాదన్న వేరే యువకుడిని పెళ్లి చేసుకుంటే తాము సీక్రెట్గా తీసుకున్న అన్ని ఫోటోలు బయట పెడతారంటూ గ్రీష్మకు వార్నింగ్ ఇచ్చాడు. ఈ విపరీత వాతావరణం కొనసాగుతున్న సమయంలో ఒక్కసారి ఇంటికి రావాలంటూ గ్రీష్మ మెసేజ్ పెట్టడంతో షరోన్ తన మిత్రుడు రెజిన్తో కలిసి కన్యాకుమారిలోని రామవర్మంచిరైలోని ఆమె ఇంటికి వెళ్ళాడు. మిత్రుడు రెజిన్ను బయటే ఉంచి షరోన్ ఇంట్లోకి వెళ్ళాడు. సరిగ్గా ఓ గంట తర్వాత షరోన్ వాంతులు చేసుకుంటూ ఇంటి బయటకు వచ్చాడు. దాంతో కంగారుపడ్డ మిత్రుడు షరోన్ను ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేసుకుంటుండగా ఆటోలో పరిగెత్తుతూ వచ్చి గ్రీష్మ కూడా ఎక్కేసింది. ఆటో కదిలిన కొన్ని నిమిషాల తర్వాత, నువ్వు నాకిచ్చిన కషాయం ఏమిటి? అందులో ఏం కలిపావంటూ గ్రీష్మను షరోన్ ప్రశ్నించాడు. కషాయం మంచిదే, అయితే వికటించి ఉంటుంది అంటూ ఆ యువతి సమాధానం ఇచ్చింది. ఆసుపత్రిలో షరోన్కు వైద్యులు చికిత్స అందించారు. కాస్తంత స్వస్థత కనపడడంతో ఇంటికి పంపించి వేశారు. ఇది జరిగిన 2 రోజుల తర్వాత షరణ్ ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. కడుపు నొప్పితో విలవిలలాడుతున్న తమ కన్నబిడ్డను తల్లిదండ్రులు ఓ పెద్ద ఆసుపత్రికి తరలించారు. అక్కడ రకరకాల పరీక్షలు చేసిన డాక్టర్లు షరోన్ చేత ఎవరో పురుగుల మందును తాగించారని వెల్లడించారు. దాంతో అతని లివర్, కిడ్నీ పూర్తిగా పాడైపోయాయన్నారు. అదే సమయంలో జరిగిన ఘటనకు సంబంధించి ఓ మెజిస్ట్రేట్ మరణ వాంగ్మూలం రికార్డు చేశారు. ఆ తర్వాత చికిత్స తీసుకుంటూ షరోన్ ప్రాణాలు విడిచారు. ఇది షరోన్ ప్రియురాలు గ్రీష్మ ప్లాన్డ్గా చేసిన హత్య అంటూ షరోన్ కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వడంతో జిల్లా పోలీస్ చీఫ్ డి శిల్ప నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం కేసును విచారించింది. లభించిన సాక్ష్యాధారాలు, మెజిస్ట్రేట్ రికార్డ్ చేసిన మరణ వాంగ్మూలం ప్రకారం గ్రీష్మను, ఆమె తల్లి సింధును, గ్రీష్మ మేనమామ నిర్మలా కుమార్ నాయర్ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు న్యాయస్థానంలో 3 ఏళ్ల పాటు నడిచింది. గ్రీష్మ దోషిగా నిర్ధారణ అయింది. ఆమె తల్లి సింధుకు వ్యతిరేకంగా సాక్ష్యాధారాలు లేకపోవడంతో ఆమె నిర్దోషిగా విడుదలయ్యింది. మేనమామ కూడా ఈ కేసులో దోషి అని తేలింది. వారికి శిక్ష ఖరారు చేసేందుకు ఈ కేసు విచారించిన న్యాయమూర్తి ఎంఏ బషీర్ సిద్ధమయ్యారు. విచారణలో మరో విషయం కూడా వెలుగులోకి వచ్చింది. ఎవరైతే గ్రీష్మను పెళ్లి చేసుకుంటారో వారు కొద్ది కాలంలోనే చనిపోతారని, మొదట పెళ్లి చేసుకున్నవాడు చనిపోతే రెండో పెళ్లికి ఎలాంటి డోకా ఉండదని ఓ జ్యోతిష్యుడు చెప్పడంతోనే షరోన్ను మట్టుపెట్టడం ద్వారా అతన్ని అడ్డు తొలగించుకున్నట్లు ఉంటుంది. మరోవైపు తన పెళ్లి దోషం కూడా పోతుందని కారణంతోనే షరోన్ ఇంటికి వచ్చిన సమయంలో ఆ యువతి అతని చేత తన నుదిటి మీద బొట్టు కూడా పెట్టించినట్లుగా పోలీసులు తెలుసుకున్నారు. అది నిజమా కాదా అన్నది పక్కన పెడితే, ప్రియుడిని ప్లాన్ ప్రకారం ఇంటికి పిలిచి విషమిచ్చి చంపిన ప్రియురాలికి తగిన శిక్ష పడాలని కేరళ పోలీసులు తగిన సాక్ష్యాధారాలను న్యాయస్థానం ముందుంచారు.
అయితే ప్రాసిక్యూషన్ లాయర్ దీన్ని ఓ ప్లాన్ ప్రకారం చేసిన హత్యగా వాదించి ఆ ప్రియురాలని కఠినంగా శిక్షించాలంటూ న్యాయమూర్తిని కోరారు. అయితే ప్రేమ పేరుతో ఆమెను బ్లాక్మెయిల్ చేసినందువల్లే తన క్లయింట్ ఈ పని చేసిందన్న విషయాన్ని న్యాయస్థానం పరిగణలోకి తీసుకోవాలని డిఫెన్స్ న్యాయవాది వాదించారు. మరోవైపు కొండంత జీవితం ముందున్న పరిస్థితులలో తనకు వేసే శిక్ష గురించి కాస్తంత కరుణ చూపించాలంటూ దోషి గ్రీష్మ చేసుకున్న విన్నపానికి న్యాయమూర్తి స్పందన ఎలా ఉంటుందన్నది తేలాల్సి ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.